ఇప్పుడు చూడండి, వాటర్ ఫ్లోస్ అట్ ద రేట్ ఆఫ్ 2 మీటర్ పర్ సెకండ్ త్రూ ఎ పైప్ ఆఫ్ రేడియస్ 2 సెంటీమీటర్. ఓకేనా? అయితే లెట్స్ టేక్ ఎ పైప్ హియర్ అండ్ ఇట్స్ రేడియస్ is what? Its radius is 2 centimeter. ఓకేనా? From a nozzle of radius 1 centimeter, from a nozzle of radius 1 centimeter. ఓకేనా? అంటే now I am drawing the nozzle here. అండ్ ఆ నాజిల్ ఎలా ఉందని ఇచ్చారు చూడండి. ఇఫ్ ద నాజిల్ ఇస్ డైరెక్టెడ్ వర్టికల్లీ అప్వర్డ్స్, సో ఇది 2 సెంటీమీటర్ ఉంటే నాజిల్ వచ్చేసి ఓన్లీ 1 సెంటీమీటరే ఉంటుంది. నాజిల్ ఈజ్ జస్ట్ 1 సెంటీమీటర్. See, it will be like this. ఓకేనా? ఇది ఎంత ఉంటుంది చెప్పండి రేడియస్ వచ్చేసి, and its radius is r2 is equal to 1 centimeter, and ఇక్కడ రేడియస్ వచ్చేసి r1 is equal to 2 centimeter. అవునా? దీంట్లో నుంచి ఇలా వాటర్ ఫ్లో అవుతుంది. అయితే ఎంత హైట్ కి ట్రావెల్ అవుతుంది అని అడుగుతున్నాడు. ఓకే, సో 1 సెంటీమీటర్ రేడియస్ నుంచి ట్రావెల్ అయితే మొత్తం ఎంత హైట్ కి ట్రావెల్ అవుతుంది అంటే టోటల్ ఎంత హైట్ కి ఆ వాటర్ ఫ్లో అవుతుందో ఫైండ్ అవుట్ చేయమంటాడు. సో ఇక్కడ ఏం చేయాలి? క్వైట్ సింపుల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ us టేక్ ద ఈక్వేషన్, లెట్ us అప్లై ద ఈక్వేషన్ ఆఫ్ కంటిన్యూటీ. ఓకేనా? ఫస్ట్ లెట్ us అప్లై ఈక్వేషన్ ఆఫ్ కంటిన్యూటీ. ఈక్వేషన్ ఆఫ్ కంటిన్యూటీ ఎందుకు? బికాస్ రెండు వైపులా ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్స్ డిఫరెంట్ గా ఉన్నాయి కదా, కాబట్టి వెలాసిటీస్ కూడా డిఫరెంట్ గా ఉంటాయి. కాబట్టి a1 v1 is equal to a2 v2. అవునా? a1 ని ఏమని రాయొచ్చు? పై r1 స్క్వేర్ ఇంటూ v1 is equal to a2 ని పై r2 స్క్వేర్ ఇంటూ v2 రాస్తుంది. ఓకేనా? ఇప్పుడు పై r1 ఇక్కడ బోత్ సైడ్స్ పై క్యాన్సిల్ అవుతుంది. r1 స్క్వేర్ ఇంటూ v1 is equal to r2 స్క్వేర్ ఇంటూ v2. వాట్ ఈస్ r1 హియర్? 4. అవునా? ఫర్గెట్ అబౌట్ సెంటీమీటర్, మీటర్లో కన్వర్ట్ చేసినా చేయకపోయినా మళ్ళీ క్యాన్సిల్ అయిపోతుంది. అట్లా బోత్ సైడ్స్ సేమ్ ఉన్నాయి కదా. సో 4 ఇంటూ v1 ఎంత? v1 దీంట్లోకి ఎంటర్ అయ్యే వెలాసిటీ ఎంత ఉంటుంది? 2 మీటర్ పర్ సెకండ్ అని ఇచ్చాడు క్లియర్ కట్ గా. కాబట్టి ఇట్ ఈస్ 2 మీటర్ పర్ సెకండ్. 4 ఇంటూ 2 ఇజ్ ఈక్వల్ టు r2 స్క్వేర్ అంటే 1 ఇంటూ v2. అంటే ఏంటి అని అంటే ఇక్కడికి ఎంటర్ అయ్యేటప్పుడు దీని వెలాసిటీ v2, ఆ వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తున్నాం ఇప్పుడు. v2 ఇస్ ఈక్వల్ టు 4 ఇంటూ 2 8 మీటర్ పర్ సెకండ్. v2 వాల్యూ వచ్చింది. అంటే చూడండి, ఇలా ఫ్లో అవుతూ ఉన్న లిక్విడ్ ఇక్కడ దాకా వచ్చి ఇటువైపు మూవ్ అవుతుంది. అవునా కదా? అంటే బికాస్ ఆఫ్ దిస్ వెలాసిటీ ఇట్ ఈస్ గెటింగ్ అప్, ద లెవెల్ ఈజ్ ఇంక్రీజింగ్ ఈ వెలాసిటీ వల్ల. కాబట్టి అంత వెలాసిటీతో స్టార్ట్ అయితే ఎంత హైట్కి వెళ్తుందంటే ఏం చెప్తాం చెప్పండి? v2 is equal to √2gh. అర్థమైందా? లేదా మనకు తెలుసు కదా, ఏదైనా ఒక లైక్ ఇఫ్ ఎ సబ్స్టెన్స్ ఇస్ థ్రోన్ with at a certain velocity, with a certain velocity, how much height does it go? That is h is equal to v2 square by 2g. What is v2 square here? 8 8s are how much? 64 by 2 into taking g value as 10. So that finally I'm going to get 32 by 10. Hence it will be 3.2 meter. Okay.